ఒకటి అర్థమైంది. లైటర్ నోట్లో చెప్తున్నారా? ఎస్ఆర్ నువ్వు చెప్పండి. మీకు బీఆర్ఎస్ కాంగ్రెస్లో మంచి స్నేహితులు ఉన్నారు, బీజేపీలో తప్ప అంటే అన్నిట్లో తప్పు మాట్లాడుతున్నారు. తప్పు నాకు ఇంకా అక్కడ ఉన్నంత మంది లేరేమో. బీఆర్ఎస్లో ఉన్నాక కూడా మా లక్ష్మణ లేకుండా నాకు దోస్తు, మా కిషన్ రెడ్డి సాబ్ లేకుండా దోస్తు, మా బండి సంజయ్ గారు లేకుండా దోస్తు. ఎవరు లేరు చెప్పండి, తప్పు కదా. నాకు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు అన్ని పార్టీలలో దోస్తులు ఉండే, ఇలా భారతీయ జనతా పార్టీలో ఉన్నప్పుడు కూడా అన్ని పార్టీలలో దోస్తులు ఉంటారు. అందరితో మాట్లాడగలను నేను ఎవరి పెళ్ళికి పిలిచినా పోతా, నేను ఎవరింటికి ఏదైనా ఆపద వచ్చినా పోతా నేను తప్పకుండా. మొన్న మా ఎమ్మెల్యే గారు చనిపోయినారు, నేను పోయినా, నేను తప్పైద్దా చెప్పండి? తప్పలేదు, మంచి సాంప్రదాయం. మన పెళ్ళికి పిలిచి ఇంటికి పోయినా నేను. అంటే గింత ఉన్నతంగా ఎదిగిన తర్వాత కూడా, గింత అవగాహన ఉన్న తర్వాత కూడా ఏం గుసగుసలు ఆడుతున్నా అని చెప్పి మాట్లాడుకోవడం తప్పు కదా అండి. గింత అనుమానం ఉంటుందండి. అనుమానమే పాత రోగం, అనుమానం పాత రోగం. వీళ్ళ బాధ అనిపించే అంశం. వీళ్ళ అధికారం ఉంటే వాళ్ళని జైల్లో పెట్టాలి, వాళ్ళ అధికారం ఉంటే వీళ్ళని జైల్లో పెట్టాలి. ఈ పద్ధతి మంచిది కాదు. ఒకటి, ఈ దోసుకునే పద్ధతి కూడా మంచిది కాదు.